ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సాగునీటి కోసం మరో జల సాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ రైతాంగం అలాగే ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందనే సమాచారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తుందని, దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను కూడా ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ జరగనుంది. ఇక దానికి సంబంధించి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకైతే సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొనున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ, ఈరోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుంటారు. దీనికి సంబంధించి కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, కార్యవర్గ సభ్యులు మొత్తం కూడా హాజరవుతారు. మెయిన్గా చూసుకుంటే ఏదైతే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి కేటాయింపులు సరిగ్గా జరగలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపుగా 91 టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 41 టీఎంసీలకే కేంద్రం దగ్గర ఒప్పుకున్నారు. దానికి సంబంధించి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 41 టీఎంసీలకే ఒప్పుకున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. మెయిన్గా చూసుకుంటే వ్యవసాయ రంగాన్ని గాడిని పెట్టిన బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఉద్యమం రూపంలోనే తీసుకువెళ్లాలని కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులకు చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. మెయిన్గా చూసుకుంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఏ అంశాలు మేము వచ్చిన 10 ఏళ్లలో ఏ పనులు చేశాము ఏంటి అనేది కూడా ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఒక ఉద్యమ రూపంలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఈ ఏదైతే జూబ్లీ హిల్స్ కావచ్చు, కంటోన్మెంట్ ఎలక్షన్స్లో కావచ్చు, 2 ఎలక్షన్లో కూడా ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వరకు 2 సంవత్సరాల్లో కూడా కేసీఆర్ ఎక్కడా కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మాట్లాడిన అవకాశం లేదు. ఇది చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కు వస్తున్నారు. తెలంగాణ భవన్లో ఏదైతే ఇప్పుడు రానున్న శీతాకాల సమావేశాలు కూడా ఈ నెల 27, 28 తారీఖులో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మెయిన్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి నీటిపారుదలకు సంబంధించి 41 టీఎంసీలకి మేము ఒప్పుకున్నామని చెప్తున్నారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్కి సవాల్ విసిరారు. అసెంబ్లీకి చర్చకి రావాలి, శీతాకాల సమావేశాలు అసెంబ్లీ నిర్వహిస్తాం, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ ఒక లెటర్ రాస్తే దాదాపుగా మేము ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు శాసనసభ నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా కేసీఆర్ సభకు వచ్చి సభలో చర్చ జరగాలి. మేము 10 ఏళ్ల పాటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిందో 2 ఏళ్ల పాటు మేమేం చేసాం అనేది క్లియర్గా ప్రజలకు వివరిద్దాం. ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ శాసనసభకు వస్తే మేము చర్చించడానికి సిద్ధంగా అని చెప్తున్నారు. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే రేపు దీనికి ఈరోజు ఏం మాట్లాడతారు ఏంటని దాని గురించి రేపు మంత్రులతో కూడా సీఎం, ఐఏఎస్, ఐపీఎస్లతో కూడా భేటీ అయ్యి దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రణాళిక కూడా రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు నీటిపారుదలకు సంబంధించి ఏ రోజైతే ధర్నాలు చేయాలనుకుంటున్నారో అదే రోజు శాసనసభ కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
కనిపిస్తుంది. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 సంవత్సరాలు రీసెంట్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ హిల్ట్ పాలసీ ఒకటి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. మెయిన్గా చూసుకుంటే కవిత విషయం కూడా ఈరోజు చర్చించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే కొంత 10 సంవత్సరాల పాటు మంత్రులుగా వ్యవహరించిన వాళ్ళు కొంత దీనికి సంబంధించి కబ్జాలు కావచ్చు, రీసెంట్గా కుకటపల్లి ఐడిపిఎల్కి సంబంధించింది కూడా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది. కొంత కవిత విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దానికి కొంత వాళ్ళకి సంబంధించి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కవిత కౌంటర్ చేయాలి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందుల్లో పడుతున్న నేపథ్యంలో కొంత ఆ విషయాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తం కూడా చూసుకుంటే వ్యవసాయ రంగాన్ని 10 ఏళ్ల పాటు మేము గాడిలో పెట్టాం, ఈ 2 సంవత్సరాల పాటు కొంత నిర్వీర్యం చేస్తున్నారు. ఈ అన్ని అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ బీఆర్ఎస్ సమావేశానికి బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే రామకృష్ణ, ఈ 2 ఇయర్స్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్టేనా కేసీఆర్? దీని తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక కొత్త జోష్ కనిపిస్తుందనే చెప్పొచ్చు. ఈరోజు ఏదైతే కేసీఆర్ బయటకు వచ్చి సమావేశం పెట్టనున్న నేపథ్యంలో ఇక మున్ముందు కూడా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రతిపక్షంలో ఉండి ఎక్కడికక్కడ ఎండగొట్టే పరిస్థితి కనిపిస్తుందంటారా? మున్ముందు కేసీఆర్ ప్రతి సమావేశంలో ఖచ్చితంగా విజయ, ఏదైతే ఇప్పుడు 2 సంవత్సరాల పాటు, ఎందుకంటే వెంటనే మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, మాట్లాడితే వాళ్ళకి టైం కూడా లేదు కాబట్టి టైం ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ టైం ఇచ్చారు. 2 సంవత్సరాల పాటు టైం ఇచ్చారు. ఎక్కడ కూడా కొంత సీరియస్గా ఏదైతే కాంగ్రెస్కి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాటు టైం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే యూరియా కొరత ఉందో, యూరియా కొరత కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ విషయాన్ని కూడా లేవనెత్తే అవకాశం ఉంది. రైతు భరోసాతో కొంతమంది రైతులకు ఇచ్చారు, మిగతావన్నీ కూడా నిర్వీర్యం చేశారు. సో ఇలాంటి అంశాలన్నీ రైతులను ఫస్ట్ టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే కొంత బీఆర్ఎస్ పార్టీ ఏదైనా వీక్ అయిందంటే జిల్లా స్థాయిలోనే వీక్ అయింది, జిహెచ్ఎంసీ పరిధిలో భారీ మెజార్టీతోనే గెలిచింది. సో ఖచ్చితంగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మొత్తం కూడా ఓవరాల్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిందో, ఈ 6 గ్యారెంటీలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. 1-2 నామమాత్రంగానే చేశారు. మిగతా అన్నీ కూడా 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా అమలు అవ్వలేదు అని చెప్పి కొంచెం నిలదీసే పరిస్థితి అయితే ఉంది. బీజేపీ ఎంపీలు దాదాపుగా 8 మంది ఉన్నారు. బీజేపీని కూడా కొంత టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ ఎంపీలు 8 మంది గెలిచారు. 8 మంది గెలిచిన బీజేపీ ఎంపీలు రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాడుతున్నారు, నీటిపారుదలకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టుల గురించి కూడా ఎక్కడ కూడా నోరు ఎత్తని పరిస్థితి అయితే ఉందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది. దానికి సంబంధించి కూడా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కొంత బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేశారో 2029లో కూడా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు. ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా కేసీఆర్ కొంత కౌంటర్ చేసే అవకాశం ఉంది. ఈ కార్యవర్గ సమావేశం అయిపోయిన తదనంతరం మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విజయ. అయితే రామకృష్ణ, ఈరోజు కేసీఆర్ సమావేశం తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మార్పులు రావచ్చంటారా? ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా కేసీఆర్ దిగలేదు, బహిరంగ సభలు ఎక్కడ జరగలేదు. సో ఇంకా రానున్న 3 ఏళ్ళలో 2 ఏళ్ల పాటే కొంత పరిపాలనకు అవకాశం ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్ పాటు ఎలక్షన్ ఇయర్గా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఇప్పటి వరకు కేటీఆర్ అధ్యక్షతన కొన్ని ఎలక్షన్స్కి వెళ్ళారు. కొంత రిజల్ట్ కూడా సరిగ్గా రాలేదు కాబట్టి ఎంపీ ఎలక్షన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగినాయి. పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, బై ఎలక్షన్ కావచ్చు, కొంత కేటీఆర్కి బ్యాడ్ నేమ్ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ రంగంలోకి దిగి కొంత పార్టీని చక్కబెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కొంత కవిత కూడా డ్యామేజ్ చేసిన పరిస్థితి ఉంది. కుటుంబ విషయాలు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా కొంత కేసీఆర్ రంగంలో దిగితే కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా బలపడుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ శీతాకాల సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది కూడా తేలాల్సి ఉన్న విజయ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.